భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తూ ప్రచారాలు చేస్తున్నారు. నీర చరిత్ర భూ కబ్జాదారుడిగా సారపాకలో వెలిగి ఐటీసీ యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురిచేసి దోచుకున్న డబ్బులతో 10 సంవత్సరాలు వేరే ప్రాంతంలో ఉంటూ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేశారని గెలిపిస్తారా అంటూ మాజీ సర్పంచ్ చందు నాయక్ పై మాటలతో తూటాలు పేల్చారు కిషోర్ నాయక్. మరియు ముఖ్యంగా సారపాక అభివృద్ధిని కాంక్షిస్తూ ఇప్పటికే టీడీపీ, సిపిఐ, సిపిఎం, ఐటీసీపీఎస్పీ, ఇండిపెండెంట్ యూనియన్ అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. అందులో ముఖ్యమైన కీలక ఘట్టం ఈరోజు పూర్తి సామాజిక స్పృహతో సారపాక పట్టణ కేంద్రంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి మన సారపాక ప్రాంతం ఒక స్వచ్ఛ సారపాకగా, ఒక మోడల్ సారపాకగా ఉండాలని కాంక్షిస్తూ మన టీడీపీ మిత్రపక్షం టీడీపీ యూనియన్ మద్దతు మరియు వైఎస్ఆర్సీపీ యూనియన్ మద్దతు ప్రకటించడానికి అభినందనీయం. వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సారపాక ప్రాంతం ఒక సమస్యల అడ్డాగా, ఒక మాదక ద్రవ్యాల అడ్డాగా కేంద్రంగా మార్చినటువంటి వ్యక్తి ఈరోజు మన గతంలో పనిచేసిన మాజీ సర్పంచ్. ఈరోజు ఒక ఘనమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తి, అన్ని ఒక మర్డరిస్ట్, ఒక బ్లాక్ మెయిలర్. ఈరోజు డబ్బు సంచులతో ఈ గ్రామానికి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో అన్ని పూర్తి సంబంధాలు తెచ్చుకొని బయట ఊళ్ళో తలదాచుకుంటున్న వ్యక్తి ఈరోజు సారపాక ఎన్నికలు అనగానే డబ్బు సంచులతో, మాదక ద్రవ్యాలతో ఈరోజు యువతని రెచ్చగొట్టే వాక్యాలతో ఈరోజు మన ముందు వచ్చి ఓట్లని అభ్యర్థిస్తా ఉన్నాడు. ఒక్కసారి సారపాక ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సారపాకలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ క్యాంపుకి వెళ్ళినా సమస్యల కేంద్రం ఏ రకంగా సమస్యలు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. పూర్తి సమస్యల అడ్డాగా ఒక కట్టడు మట్టి కూడా పోయలేదు. ఈరోజు దీన్ని మొత్తం గమనించినటువంటి శ్రీ పినపాక శాసనసభ్యులు, పినపాక అభివృద్ధి ప్రదాత శ్రీ పాయ వెంకటేశ్వర్లు గారు వచ్చిన 2 సంవత్సరాల కాలంలో 12 కోట్ల రూపాయల నిధులు ఇక్కడికి తీసుకొచ్చి అందులో 8 కోట్ల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు, ట్రాన్స్ఫార్మర్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ వీటన్నిటి కూడా శ్రీకారం